చేతిలో ఓడిపోయిన భరణి బిగ్ బాస్ హౌస్ లో ఎత్తులు వేస్తూ ఎదుటి వారిని ఓడిస్తూ ముందుకు వెళ్తుంటారు హౌస్ మేట్స్. అలాంటి స్ట్రాటజీ వాడుతూ ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ లో పోటీ పడుతున్నారు ఇమ్ము, కళ్యాణ్. బిగ్ బాస్ పెట్టిన ఛాలెంజ్ లో కళ్యాణ్, రీతు, ఎమాన్యుల్ గేమ్ ఆడేందుకు రెడీ అయ్యారు. సరిగ్గా గేమ్ ఆడే ముందు మళ్ళీ కళ్యాణ్, ఇమ్ము మాట్లాడుకున్నారు. ఛాన్స్ తీసుకోకూడదు అంటే ఏం చేయాలి అని. రేయ్, రీతు ఇప్పుడు గేమ్ ఆడుతుంది, గెలవను అని ఎంజాయ్ చేస్తుంది. రీతు ఎలానో గెలవదు. మనిద్దరం కలిసి తనని గెలిపించాలి. మనం కావాలని ఓడిపోతున్నట్లు తనకి తెలియకూడదు అని ఇమ్ము అన్నాడు. దీనికి సరే అంటూ కళ్యాణ్ ఒక ప్లాన్ చెప్పాడు ఇమ్ముతో. రీతుకి డౌట్ రాకుండా ఓ పని చేద్దాం. మన ఇద్దరం కొట్టేసుకుందాం, బ్లాక్ చేసుకొని కొట్టేసుకుందాం అని కళ్యాణ్ అన్నాడు. దీనికి సరే అంటూ ఇమ్ము చెప్పాడు. మనం కావాలని ఓడిపోతున్నట్లు తనకి తెలిస్తే రీతు మనిద్దరి మధ్యలో ఎక్కడో దగ్గర తన బ్లాక్ పెట్టేసి నన్ను నిన్ను సెలెక్ట్ చేసుకుంటుంది అని ఇమ్ము చెప్పాడు. కానీ మనం రిస్క్ తీసుకోకూడదు కదా, రిగ్రెట్ రాకూడదు మనం వేసిన ఎత్తులకి. ఆల్రెడీ రీతుకి అర్థమైపోయింది తననే దింపుతామని అంటూ కళ్యాణ్ అన్నాడు. ఇక ముగ్గురు ఆడేందుకు రెడీ అయినప్పుడే భరణికి అసలు బల్బు వెలిగింది. ఇంత జరిగి నేను డీమాన్ పై గెలిచి వచ్చి రీతు చేతిలో ఓడిపోతే నాకు చండాలంగా ఉంటుంది అంటూ సంజనతో భరణి అన్నాడు. మరి అంతే కదా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన డిమాండ్ పై గెలిచి రీతు చేతిలో ఓడిపోవడం అంటే ఎవరైనా ఇబ్బంది పడతారు. కానీ గెలుపు ఓటమి అన్నది ఎవరు ముందే ఊహించలేరు. కేవలం గెలవాలని ఆడతారు. కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు మధ్య బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కళ్యాణ్, ఇమ్ము అనుకున్నట్లుగానే రీతు చేతిలో ఓడిపోయారు. ఈ టాస్క్ ఒక రకంగా సపోర్టింగ్ టాస్క్ అనే చెప్పాలి. ఎక్కువ కాయిన్స్ ఇమ్ము, కళ్యాణ్ స్టాండ్ పై పెట్టి రీతు గెలిచేందుకు హౌస్ మేట్స్ సపోర్ట్ చేశారు. దీంతో కళ్యాణ్, ఇమ్ము అనుకున్నట్లుగానే రీతు టాస్క్ లో గెలిచేసి నెక్స్ట్ నాకౌట్ లో భరణిని సెలెక్ట్ చేసుకుంది. లక్కీగా భరణితో టాస్క్ లో రీతు గెలిచేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. దీంతో ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ జరిగే చివరి టాస్క్ కి రీతు, కళ్యాణ్, ఎమాన్యుల్ పోటీ పడేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో శుక్రవారం తేలనుంది.